హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ పాస్తా. లుకింగ్ వెరీ యమ్మీ కదండి. ఎస్, ఇట్స్ వెరీ యమ్మీ. చాలా టేస్టీగా ఉంటుందండి. అది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ మనకు ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితో సింపుల్ స్టెప్స్ చాలా టేస్ట్ వచ్చేలాగా మనం హెల్దీ వేలో ఎగ్ పాస్తా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. పాస్తా చేయడానికి కావలసిన పదార్థాలు. పాస్తాలు అయితే చాలా రకాల మోడల్స్ ఉంటాయండి. ఇదివరకు మనం ఎల్బోస్ కూడా చేసుకున్నాం కదా. ఇవైతే ఈ టైప్లో స్క్రూ టైప్లో ఉన్నాయన్నమాట. పాస్తాలు ఒక కప్పుడు తీసుకున్నాను నేను. దీంట్లోకి ఒక క్యారెట్, ఒక ఆనియన్, ఒక టమాటో అన్నీ ఒక్కొక్కటిగా తీసుకున్నాను. అయితే 2 ఎగ్స్ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి. ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఇంకా ఏమేమి పడతాయో చూద్దాం. ముందైతే పాస్తాలు మనము వాటర్లో బాయిల్ చేసి వాటర్ ఉంపేసి సెపరేట్ చేసుకోవాలి. ఈ లోపల మనము పాస్తాలు బాయిల్ చేసి కూరగాయలు కట్ చేశాక ఇంకా ఏం పడతాయో ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టానండి, వాటర్ వేసాను మన పాస్తా బాయిల్ చేసుకోవడానికి. అయితే పాస్తా కోసం నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఇది పాస్తాలోకి అనమాట. తర్వాత మనం కూరగాయలు ఫ్రై చేసేటప్పుడు దాంట్లో మరలా వేయచ్చు. అయితే పాస్తాలు ఒకదానికొకటి అంటుకుపోకుండా విడివిడిగా ఉండడం కోసం మనం కొంచెం ఆయిల్ వేస్తామండి. కొద్దిగా ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేస్తే పాస్తాలు ఒకదానికొకటి అంటుకుపోకుండా ఉంటాయన్నమాట. వాటర్ బాయిల్ అయ్యాకే పాస్తాలు వేయాలి మనము. ముందుగా వేస్తే అంటుకుపోతాయి. వాటర్ తిరగబడిన తర్వాత పాస్తా ఇందులో వేద్దాం. వాటర్ పూర్తిగా తిరగబడింది చూసారా, ఈ టైంలో మనము పాస్తాలు వేయాలన్నమాట. ఇలాగ వాటర్ తిరగబడిన తర్వాత మనం వేస్తే అవి అతుక్కుపోవు ఒకదానికొకటి. ఇవి ఇప్పుడు ఉడకనివ్వాలండి. ఎంతవరకు ఉడకాలనేది చూద్దాం, ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇవి ఉడికిపోయాయండి, చూపిస్తాను చూడండి. ఇలా పట్టుకుంటే మనకి ఇదిగో ముక్క అయిపోతుంది చూసారా. ఇలా అంటే ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం తీసేసి వాటర్ తీసేయాలి. ఈ విధంగా మన పాస్తాలో వాటర్లోంచి సెపరేట్ చేసేసి ఒక కన్నాల గిన్నెలో వేసేయాలన్నమాట. నీళ్ళన్నీ కిందకు ఊడిపోయేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం వేరే ప్యాన్ పెట్టి తాలింపు స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి నేను ప్యాన్ పెట్టాను, ఫ్రై ప్యాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. 1.5 స్పూన్లు వేసాను నేను. దీంతో 1.5 స్పూన్లు వేసాను. ముందుగా ఎగ్స్ మనము ఇందులో ఫ్రై చేసి స్క్రంబుల్ చేసి తీసేసుకుందాము. తర్వాత కూరగాయలు వేయిందాం. ఎందుకంటే అన్నిటితో ఇది ఇరికైపోతుందేమో వేగడానికని ముందుగా ఎగ్స్ ఫ్రై చేసి తీసేద్దామని నా అభిప్రాయము. ఇది పెనం హీట్ అయ్యాక మనం డైరెక్ట్ ఎగ్ వేసేద్దాం. ఎగ్ కొంచెం హీట్ అయిన తర్వాత అదే స్క్రంబుల్డ్ ఎగ్ కింద చేసేసి పక్కగా తీసేసి కూరగాయలు వేయించుకుందాం. ఈ ఎగ్స్ మీద నేను కొద్దిగా సాల్ట్, ఎగ్కి సరిపడా కొంచెమే, అలాగే మిరియాల పొడి, కొంచెం మిరియాల పొడి ఎగ్కి సరిపడా, దీన్ని ఇలాగా కలిపేసి మిరియాల పొడి, పెప్పరు దీనికి పట్టేటట్టుగా కలిపిన తర్వాత దీన్ని వేయించి పక్కకు తీసేసుకుందాం. ఎగ్ ఈ విధంగా వేయిస్తే సరిపోతుందండి. దీన్ని పక్కకు తీసేద్దాం. మన స్క్రంబుల్డ్ ఎగ్ నేను పక్కకు తీసేసాను. మరలా 1 స్పూను ఆయిల్ వేస్తున్నానండి. అదే ప్యాన్లో, మనం ప్యాన్ మార్చక్కర్లేదు, అదే ఫ్రై ప్యాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఈ వెజ్జెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగో ఉల్లిపాయ, క్యారెట్ ఇలా పొడవుగా కట్ చేశాను, అలాగే టమాటో ఇలాగ పొడవుగా కట్ చేశాను, అలాగే పచ్చిమిర్చి చీలికలు పొడవుగా కట్ చేశాను. ఇది కొత్తిమీర తరుగు. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇంకా మీరు కావాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. బెల్ పెప్పర్ అంటారు కదా, క్యాప్సికము. ఇంకా మనకి అందుబాటులో
రెడ్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, గ్రీను ఇవన్నీ దొరుకుతాయి కదా, అవి కూడా మనం వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. కలర్ఫుల్గా ఉంటుంది. అందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందట క్యాప్సికంలోను. మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో అందుబాటులో ఉన్నవారు దొరికితే వేసుకోవచ్చు. ఇవే వేయాలనేమి రూల్ కాదు. మీ ఇష్టాన్ని బట్టి, మీకు ఇంట్లో అందుబాటులో ఉన్న కూరగాయలను బట్టి. ఎందుకంటే పాస్తాలో ఎక్కువ కార్బ్సే ఉంటాయి కదండి. వట్టి కార్బ్స్ తినే కంటే మనం ఇలా కూరగాయలు, ఎగ్ వేయడం వల్ల ప్రోటీన్ వస్తుంది. అలాగే కూరగాయలు వేయడం వల్ల ఆయా విటమిన్స్ ఇంకా మినరల్స్ ఇవన్నీ మనకు వస్తాయి, యాడ్ అవుతాయి. కాబట్టి అప్పుడు అది హెల్దీ ఫుడ్ అవుతుంది కదా. ఇలా ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం క్యారెట్ వేద్దామండి. రైస్లోను పాస్తాలోనూ కూడా ఎక్కువ కార్బ్స్ ఉంటాయి కదండి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతే మనకి వెయిట్ పెరుగుతూ ఉంటాము, ఊరికే వెయిట్ గెయిన్ అవుతాము. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇలాగా వెజ్జెస్ యాడ్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అలాగే ఇవి టమాటోలు, ఇంకా పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర మొత్తం వేసేద్దాం. ఇవన్నీ కూడా ఫ్రై అవనిద్దాం. అంటే టమాటో త్వరగా మెత్తగా అవుతుంది కదా, అందుకు లాస్ట్లో వేసాను. క్యారెట్ కంటే టమాటో త్వరగా కుక్ అవుతుంది, క్యారెట్ కొంచెం టైం పడుతుంది. ఇవి కొంచెం మగ్గనిద్దామండి. కూరగాయలు కొంచెం మగ్గాయి కదండి. ఈ టైంలో మనము తీసుకోవాల్సిన ఈ పొడులన్నీ వేసేద్దాం. మసాలా ఐటమ్స్ లేదా ఉప్పు, కారము ఏమి వేయాలనుకుంటామో ఇప్పుడు వేసేయచ్చు అనమాట. అయితే నేను పాస్తాలో సాల్ట్ వేసాను. ఈ కూరగాయలకు సరిపడా సాల్ట్ ఇప్పుడు వేద్దాం. పాస్తాలో వేసాను, ఎగ్గలో కూడా వేసాను, కాబట్టి చూసి వేసుకోవాలన్నమాట. అలాగే కొద్దిగా కారం, ఒక పావు స్పూన్ సరిపోతుంది, జస్ట్ ఫ్లేవర్ కోసం అండి, ఎక్కువ వద్దు. మనం ఉప్పు, కారం వేసాము ఇందులో. అయితే కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేద్దామండి. ఎగ్గలో వేసాము, కొంచెం చూసుకొని వేసుకోండి. పిల్లలు ఉన్న వాళ్ళు ఘాటు తినరు కదా. కొంచెం మిరియాల పొడి, అలాగే కొద్దిగా జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, ఇవన్నీ కలుపుదాం. వన్ మినిట్ అలాగా మగ్గనిద్దామండి. ఇవన్నీ కలిపిన తర్వాత మరి మనం వేసిన ఇవి పొడులన్నీ కూరగాయలకు పట్టాలి కదా. 1 మినిట్ అలాగా మగ్గనిద్దాం. మన వెజ్జెస్ అన్నీ చక్కగా మగ్గిపోయాయి కదండి, వేసుకున్న కూరగాయలు. ఈ టైంలో మనము ఈ పాస్తాలు వేసేద్దాం. పాస్తా వేసేసి బాగా మిక్స్ చేయండి, అంతా కూరగాయలు కలిసేటట్టు. ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట పాస్తాలో. మనము కరెక్ట్గా బాయిల్ చేస్తే ఇలా పొడి పొడిగా ఉంటాయి, ఒకదానికొకటి అతుక్కుపోకుండా ముద్ద ముద్దగా అయిపోకుండాను ఇలా విడివిడిగా ఉండాలన్నమాట. ఇవి కలిపిన తర్వాత మనం ఈ స్క్రంబుల్డ్ ఎగ్ కూడా వేసేద్దాం. ఇవన్నీ బాగా ఇలా మిక్స్ చేసి 1 మినిట్ అలా సిమ్లో మూత పెట్టి ఉంచేస్తే ఈ ఫ్లేవర్స్, కూరగాయలు, ఇవి ఎగ్ ఇవన్నీ కూడా పాస్తాలకు పడతాయి అన్నమాట. కలర్ఫుల్గా బాగుంది కదండి. ఇంకా మీరు కావాలంటే ఇందులో బీన్స్ కట్ చేసి బాయిల్ చేసి వేసుకోవచ్చు, లేదంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఇంకా స్ప్రింగ్ ఆనియన్ ఉల్లికాడలు ఉంటే వేసుకోవచ్చు. యాజ్ యూ లైక్, మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట. అటు ఎగ్, ఇటు కూరగాయలు, ఇటు పాస్తా, అంటే కార్బ్స్, విటమిన్స్, ప్రోటీను అన్నీ వచ్చేస్తాయి.
ఇలా కలిపేసాం కదండి. ఇప్పుడు మనం 1 మినిట్ మూత పెట్టేసి అలా వదిలేస్తే ఇదంతా పాస్తాలకి పడుతుంది అనమాట, ఆ ఫ్లేవర్స్ అన్నీ. చూద్దామండి, 1 మినిట్ అయ్యింది. చక్కగా రెడీ అయిపోయింది. చూసారా మన పాస్తా? ఈ ఫ్లేవర్స్ అన్నీ దీనికి పెట్టేసాయి అన్నమాట. అయిపోయిందండి. మనం ఇంకా డిష్ అవుట్ చేయడమే. కావాలంటే మీరు ఈ టైంలో కొంచెం సాల్ట్ చూసుకోండి. వేడి మీద చల్లేసినా అది కరిగిపోతుంది, కలిసిపోతుంది. లాస్ట్లో మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేస్తే అయిపోయింది. ఓకే అండి, ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసుకుందాం. వేడివేడిగా ఎంతో టేస్టీగా మన ఎగ్ పాస్తా రెడీ అయిపోయిందండి. వావ్, ఇట్స్ వావ్, రియల్లీ వావ్. ఎందుకంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మనము అన్నీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ సింపుల్గా చేసినప్పటికీ కూడా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ విధంగా చేస్తే కనుక మీ పిల్లలు బయట ఫుడ్కి అట్రాక్ట్ అవ్వకుండా చాలా హ్యాపీగా తినేస్తారండి. అప్పుడప్పుడు మార్నింగ్ ఇడ్లీ దోశ తినడానికి బోర్ కొడుతుంది కదా, అలాంటప్పుడు బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా చేసుకోవచ్చు. ఏ టైంలో అయినా మీకు తినాలనిపించినప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. మీరు కూడా ట్రై చేయండి మరి. ఓకే, థ్యాంక్ యూ.